ఇంకా ఈవినింగ్ పూట వెజిటేబుల్తో పుల్కాన్ చేసుకుంటే వేడివేడిగా తినచ్చు. అందరికీ నమస్కారం. శోభా కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ పుల్కా ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాం. కడాయి వేడికిన తర్వాత ఆయిల్ పోసుకుంటున్నాం. కాగిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాం. కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాం. అదేవిధంగా పచ్చిమిరపకాయలు, తరిగి పెట్టుకున్న బీనీస్, క్యారెట్, ఉల్లగడ్డలు, కొత్తిమీర ఆకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మసాలా పేస్ట్ అంతా కూరగాయలకి బాగా పట్టించుకోవాలి. కూరగాయలకి ఉప్పు వేసుకొని పట్టించుకుందాం. ఒకసారి కలుపుకుందాం. నేను 1 గంట ముందు కడుక్కొని నానబెట్టుకున్న బియ్యము కూరగాయలలో వేసుకుంటున్నాం. బియ్యానికి మసాలా అంతా పట్టించుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ కుక్ అవ్వాలి కాబట్టి మూత పెట్టుకుంటున్నాం. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. వాటర్ అంతా బాగా ఇంకిపోయినాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్నం ఉడికిపోయింది. చివరగా
కొత్తిమీర, పుదీనాకు, జీడిపప్పు, అంతే. వెజిటేబుల్ పుల్కా రెడీ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ పూట వెజిటేబుల్తో పుల్కాని చేసుకుంటే వేడివేడిగా తినచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని